వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారి శుభనామంలో మీకు ప్రత్యేక వందన. దేవుని యొక్క మహాకృపను బట్టి యేసే పరిష్కారం, యేసే అన్నదాత కార్యక్రమాలు కంటిన్యూ అవుతున్నాయి. యేసే అన్నదాత కార్యక్రమం అఫీషియల్ లాంచింగ్, ఎందుకంటే నేను ఆగస్టు 6వ తారీఖున లయన్స్ క్లబ్ పేరిట గుడ్ సమారిటన్ లయన్స్ క్లబ్, నేను ప్రెసిడెంట్, నేను వ్యవస్థాపకుడిని. దాని పేరిట నేను ప్రారంభించాను. 5 మాసాలు ఇవాళతో పూర్తయ్యాయి. 5 మాసాల్లో ఓన్లీ విత్ ద పార్ట్నర్షిప్ ఆఫ్ లయన్స్ క్లబ్ 10 to 15% ఓన్లీ వీ గాట్ ఫ్రమ్ దెమ్. సో మేజర్ ప్రాజెక్ట్ క్రిస్టియన్ డొనేషన్, మన పర్సనల్ మిషన్ డొనేషన్. ఆ కారణం చేత యేసే అన్నదాత ఓన్ ప్రాజెక్టుగా ఎవరితో అసోసియేషన్ లేకుండా 11th of January లాంచ్ చేయబోతున్నాను. యేసే పరిష్కారం, యేసే అన్నదాత కార్యక్రమం 2 మాసాలుగా అపార్ట్ ఫ్రమ్ లయన్స్ క్లబ్ కండక్ట్ చేసినప్పటికీ కూడాను, టోటల్గా లయన్స్ క్లబ్ హెల్ప్ తోటి 5 మాసాలుగా కండక్ట్ చేసినప్పటికి కూడాను 2019 సంవత్సరాన్ని అన్నదాత సంవత్సరంగా, అన్నదాత సంవత్సరంగా బిగ్ డయాసిస్ ప్రారంభిస్తూ 11th లాంచింగ్ ప్రోగ్రాం పెడతాను. దాని కొరకు నేను సిద్ధం చేస్తున్నాను. ఈ యేసే అన్నదాత కార్యక్రమంలో ఒక యేసే అన్నదాత చిల్డ్రన్ క్లబ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. యేసే అన్నదాత డోనర్ క్లబ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. డోనర్ క్లబ్ ఫర్ ఎల్డర్స్, చిల్డ్రన్ క్లబ్ ఫర్ చిల్డ్రన్. ఈ 2 రకాలైనటువంటి క్లబ్స్ కూడాను ఈ వారంలో మీ ముందు చాలా స్పష్టంగా మీకు మేము ఇవ్వగలుగుతాం. యూ కెన్ బీ ద మెంబర్ ఇన్ దట్. మన లబ్ధిదారులు ఎవరు, మనం ఎవరికి ఆహారం ఇవ్వబోతున్నాము. ఇప్పటి వరకు క్యాన్సర్ హాస్పిటల్లో, నవాబుపేట కాలనీలో, కొత్తపేట దగ్గర, లంకపేట 3వ రోడ్లో, శివగోపాలపురంలో, పత్తేబాదలో, తర్వాత వృద్ధుల ఆశ్రమంలో, ఇట్లా ప్రతిరోజు 600 మందికి ఇప్పటికీ భోజనం ఇస్తూ 70,000 మందికి భోజనం పెట్టాను. 70,000 క్రాస్ అయ్యాం. 70,000 మందికి అన్నం పెట్టాను. చిన్న కొసమెరుపు ఏంటంటే, నెల రోజులుగా నేను ఇదే ప్రోగ్రాంలో అనౌన్స్ చేసినా కూడాను ఒక్క దాత కూడా ముందుకు రాలేదు. 1 కిలో రైస్ కూడా రాలేదు యేసే పరిష్కారం పేరిట. ఇట్స్ ఆల్ ద గాడ్స్ ప్లాన్. ఐ ట్రస్ట్ హిమ్. అయితే ఇప్పుడు మీకు నేను ఇది చెప్పటం ఎందుకంటే, ఐఎమ్ డూయింగ్ దిస్, యూ ఆర్ ద విట్నెస్ అండ్ ప్రే ఫర్ దిస్ అని చెప్పటమే నా ఉద్దేశం. ఎవరికి జనవరి 11 నుండి నేను మధ్యాహ్నం భోజనం ఉచితంగా పంపాలనుకుంటున్నాను. 12 రకాలు సెలెక్ట్ చేసుకున్నాను. 12 kinds ఆఫ్ పీపుల్, 12 రకాలైన ప్రజలు వెరీ 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 బ్యాడ్లీ నీడెడ్ ఫర్ లంచ్. హంగర్ ప్రాజెక్ట్, హంగర్ రిలీఫ్. మొట్టమొదటి క్యాన్సర్ రోగులు, క్యాన్సర్ పేషెంట్స్ అండ్ అటెండెంట్స్ ఒకటి. రెండవది ఓల్డ్ ఏజ్డ్ విమెన్, ఆధారం లేనటువంటి వయోవృద్ధులు, ఎవ్వరు చూడని వారు, ఫుడ్ కోసం బాగా సఫర్ అయిపోతున్నవాడు. మూడవది వృద్ధురాలు, వృద్ధురాలు, ఒక వికలాంగుడు,
పనికి వెళ్ళలేని వికలాంగుడు, ఎయిడ్స్ రోగి, విడోయర్, భర్త చనిపోయి ఆధారం లేకుండా ఉన్న విధవరాలు, తండ్రి తల్లి చనిపోయిన అనాథ, సెమీ ఆర్ఫన్ కూడాను, అనాథ సెమీ ఆర్ఫన్ కూడా, అనాథ బాలుడు, అనాథ బాలిక. అలాగే రిక్షా పుల్లర్స్గా పనిచేసి పని లేక ఇప్పుడు చాలామంది సఫర్ అవుతున్నారు, స్టార్వింగ్తో, ఆకలితో ఉన్నారు. అట్లా రిక్షా పుల్లర్స్లో ఎవరైనా ఉండుంటే వాళ్ళు, స్ట్రీట్ చిల్డ్రన్, వీధి బాలురు, కొన్ని తెగలకు చెందినటువంటి వాళ్ళు పిల్లల్ని రోడ్డును వదిలేస్తున్నారు, వీధి బాలలు భిక్షాటం చేస్తూ అడుగుతున్నారు. అట్లాంటి వీధి బాలలు వాళ్ళు సేకరించి వాళ్ళు పెడతాం. 12వ కాన్సెప్ట్ పక్షవాయువు వ్యాధిగ్రస్తుడు. పేదవారి ఇళ్లలో పక్షవాయువు వచ్చిన వాళ్ళు చాలామంది ఉండి భోజనం లేక సఫర్ అయిపోతున్నారు. ఈ 12 రకాలైనటువంటి మనుషులకి యేసే అన్నదాత కార్యక్రమం ద్వారా ఆహారం ఇవ్వాలనుకుంటున్నాను. జనవరి 11న ఈ స్పెషల్ ప్రాజెక్ట్ లాంచ్ చేస్తాను అఫీషియల్గా. దాని పేరిటే యేసే అన్నదాత అనే ఒక స్పెషల్ టెలివిజన్ ప్రోగ్రామ్ బెయిర్షెబా సాల్మన్ రాజు అన్నగారి సహకారంతో బెయిర్షెబా టీవీలో ప్రసారం అవుతోంది. త్వరలోనే డివైన్ ఛానల్లో, కింగ్డమ్ ఛానల్లో, హెవెన్ ఛానల్లో, తర్వాత ఇతర క్రిస్టియన్ ఛానల్స్లో అన్నింటిలో ఈ ప్రోగ్రాం ఎక్స్టెండ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో ఇవాళ నేను మీ ముందు ఈ అప్పీల్ ఉంచుతున్నాను. 2 ప్రాజెక్ట్స్, 2 క్లబ్స్. ఒకటి చిల్డ్రన్ ఆర్ యంగ్ పార్ట్నర్స్ క్లబ్, ఒకటి చిల్డ్రన్ క్లబ్ ఆర్ యంగ్ పార్ట్నర్స్ క్లబ్, ఎల్డర్స్ క్లబ్. మనకు 3 క్లబ్స్ వస్తాయి. ఒక 500 రూపీస్ చిల్డ్రన్ క్లబ్లో ఇవ్వగలిగితే, ఒక 500 రూపీస్ యంగ్ పార్ట్నర్స్ క్లబ్లో ఇవ్వగలిగితే, ఒక 1000 రూపీస్ ఎల్డర్స్ క్లబ్లో ఇవ్వగలిగితే, జాయిన్ అయితే చాలామంది క్రైస్తవులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, చాలామంది హంగర్ మీద యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు జాయిన్ అవ్వగలిగితే 10,000 పీపుల్ ఆర్ మై టార్గెట్ ఇన్ ఏలూరు సిటీ. ఏలూరు పట్టణంలో 10,000 మందికి అన్నం పెట్టాలి నేను, అది నా టార్గెట్. సండే కూడా ప్లాన్ చేస్తాను. ఒక సెంటర్కి అందరిని రప్పించి వాళ్ళతో వారికి ప్రార్థన చేసి ఎంతమంది వచ్చినా కూడా ఒక సెంటర్లో ప్రేయర్ చేసి వాళ్ళతో ప్రార్థనాపూర్వకంగా వారికి ఆహారం ఇవ్వాలని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ మై న్యూ విజన్ ఫర్ దిస్ ఇయర్. ఈ సంవత్సరానికి నాకున్న ఒక బర్డెన్ ఇది. యూ కాంట్ బిలీవ్ 5 monthsలో ఐ స్పెంట్ ఆన్ 15 lakhs rupees. On my shoulders I bore the burden. 15 లక్షలు నా భుజం మీద నేను తేగలిగాను. ఐ బికేమ్ ఎ బెగ్గర్ సమ్ టైమ్స్. దేవుని ఎదురు చెప్తున్నాను, ఒక భిక్షగాడు పాత్ర తీసుకొని మరి నేను ఈ 5 ఏళ్ళు హ్యూమిలియేట్ అయి చేశాను. ఐఎమ్ సో బ్లెస్డ్ కాదంటారా? 70,000 మందికి అన్నం పెట్టి నేను భ్రష్టున్నా, దీవించబడినున్నా. ఐఎమ్ సో బ్లెస్డ్, ఐఎమ్ సో ప్రౌడ్ఫుల్ ఆఫ్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన నన్ను బలపరిచినందుకు ఆయనకు వందనాలు చెప్తున్నాను. ఫ్రెండ్స్, 12 రకాలైనటువంటి ఆపదల్లో ఉన్నవారికి ఆహారం పెట్టడానికి యేసే అన్నదాత పథకం జనవరి 11 లాంచ్ చేస్తుంది. గంభీరంగా అట్టహాసాలు ఏముండవు. వెరీ సింపుల్, వెరీ సింపుల్. చాలా సెంటర్స్ ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. వీటన్నింటికి కావలసినటువంటి కృపా సహాయం ఫిలిప్పీ 4:19 నుంచి డ్రా చేస్తాం. అవర్ అకౌంట్ నెంబర్ ఈజ్ ఫిలిప్పీ 4:19. మై అకౌంట్ నెంబర్ ఈజ్ ఫిలిప్పీ 4:19. ఇట్ ఈజ్ మై హెవెన్లీ అకౌంట్ నెంబర్. మై హెవెన్లీ అకౌంట్ నెంబర్ స్క్రీన్ మీద మై హెవెన్లీ అకౌంట్ నెంబర్ అని
ఒక స్లైడ్ వస్తుంది చూడండి మీరు. మై హెవెన్లీ అకౌంట్ నెంబర్ ఫిలిప్పి 4:19. కాగా మీ ప్రతి అవసరము క్రీస్తు యొక్క మహిమ ఐశ్వర్యము నుండి దేవుడు తీర్చును. కనుక ఏసే అన్నదాత ప్రోగ్రాంలో మీ పిల్లలను 500 రూపీస్ ఎవ్రీ మంత్ ఇచ్చేట్టుగా జాయిన్ అయ్యి ఈ 12 రకాలు యూ సెలెక్ట్. మీరు విధవరాలకి ఇస్తారు, భిక్షగాడికి ఇస్తారు, రిక్షా పుల్లర్కి ఇస్తారు, క్యాన్సర్ రోగికి ఇస్తారు, ఎయిడ్స్ రోగికి ఇస్తారు, వికలాంగుడికి ఇస్తారా, విద్యార్థికి ఇస్తారా, వీధి బాలుడికి ఇస్తారా, పక్షవాయు గలుడికి సహాయం చేస్తారా, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ దట్స్ ఆల్. యూ కెన్ డూ దట్. మీ బిడ్డలు బ్లెస్ చేయబడాలి. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వాడు ప్రతిఫలం పోగొట్టుకోడని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. శిష్యులలో బాలుడైనటువంటి వాడికి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వాడు తన ప్రతిఫలము పోగొట్టుకొనడని నేను మీతో చెబుతున్నాను అన్నాడు. పశ్చిమ దేశాల్లో గిన్నెడు చన్నీళ్ళు వెళ్ళలేనివి, వెళ్ళలేదు దానికి. ఎందుకంటే అది ఆల్రెడీ కోల్డ్ ఏరియా. అంటే వేడి నీళ్ళకి ఖర్చు అవుద్ది కానీ చన్నీళ్ళకి ఖర్చు అవుతుంది. అందుకే గిన్నెడు చన్నీళ్ళు అని అన్నాడు యేసు ప్రభు. వేడి నీళ్ళు ఇవ్వాలంటే దాన్ని వామ్ చేయటానికి చాలా ఖర్చు అవుద్ది, కానీ అది అనలా ఆయన. చన్నీళ్ళు ఇచ్చినా కూడా అంటే వెళ్ళలేనిది ఇచ్చిన. ఇఫ్ యూ హ్యావ్ ద యాటిట్యూడ్ ఆఫ్ గివింగ్ ఎనీథింగ్, నాట్ సంథింగ్, ఎనీథింగ్, యూ విల్ బి బ్లెస్డ్ ష్యూర్లీ. ఫలం పోగొట్టుకోడు అన్నాడు. మీ చిన్నపిల్లలు గొప్ప భవిష్యత్తుకి వెళ్ళాలి. గివింగ్ ఈజ్ ద డివైన్ యాక్షన్. గివింగ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. గివింగ్ ఈజ్ ద రూట్ ఆఫ్ బ్లెస్సింగ్. గివింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫుల్ఫిల్లింగ్ ద లా ఆఫ్ గాడ్. గివింగ్ ఈజ్ డివినిటీ. మీ చిన్నపిల్లలు పక్షంగా ప్రతి మాసం ఒక 500 రూపాయలతో అన్నదాత, ఏసే అన్నదాత చిల్డ్రన్ క్లబ్లో జాయిన్ చేయండి. మీ యంగ్ పార్ట్నర్స్ మంచి ఉద్యోగాలు వచ్చి, మంచి చదువు వచ్చి, మంచి హైయర్ ఎడ్యుకేషన్ వచ్చి చదువుకునేట్టు లెట్ దెమ్ బీ బ్లెస్డ్ బై గాడ్ బై డూయింగ్ దిస్ యాక్షన్. ఫీడ్ ఏ పర్సన్, ఫీడ్ ఏ నీడీ పర్సన్. అట్లీస్ట్ ఒక్క పూట, రోజంతా ఇవ్వలేము మనం. టిఫిన్ ఇవ్వటలేదు, నైట్ ఇవ్వటలేదు. అట్లీస్ట్ ఒక్క పూట అన్నమైనా సరే మనం ఇస్తే వాళ్ళు బతుకుతారు. దే విల్ లివ్. ఆ వ్యక్తిని మీకు ఎండార్స్ చేసేస్తాం. పలానా వ్యక్తి, మేము ఐడి కార్డ్స్ కూడా ఇస్తున్నాం వీళ్ళకు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఐడి కార్డు ఇస్తున్నాం, పర్మనెంట్ ఐడి కార్డు. ఆ కార్డు ఉంటేనే మేము లంచ్ ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకు. దే కెన్ బి రిజిస్టర్డ్ విత్ అస్ పర్మనెంట్లీ. వాళ్ళు మాతో రిజిస్టర్ అవుతారు పర్మనెంట్గా. ఒక్కొక్క సెంటర్కి 25 మంది చొప్పున డిఫరెంట్ సెంటర్స్ ఓపెన్ చేస్తున్నాం. కాబట్టి వీ కెన్ గివ్ యూ ఏ పర్సన్ అండ్ డీటెయిల్స్ అండ్ ఫోన్ నెంబర్, అడ్రస్, everything we can provide you. You can go and check at any time. You can go and check at any time. అది పూర్తి డబ్బు కాదు. 500తో పూర్తి భోజనం ఇవ్వలేం నెలంతా. కానీ మేము ఇంకా సోర్సెస్లో తెచ్చి చేస్తాం. కాబట్టి స్నేహితులారా, ఇవాళ నేను ఎక్కువ సమయం దీని మీద ఎందుకు తీసుకొచ్చాను అంటే ఒక్కళ్ళు స్పందించలేదండి, ఒక్కళ్ళు స్పందించలేదు. బట్ ఐఎమ్ సో హ్యాపీ. ఏసే పరిష్కారం ప్రొడ్యూసర్ గారు కారుపాటి జర్మియా స్వామిదాస్ గారు, ఆయన ప్రతి మాసం 50 kgs రెడ్ గ్రామ్ ఇచ్చి సపోర్ట్ చేస్తున్నాడు. అదర్ దాన్ హిమ్, ప్రొడ్యూసర్ గారు తప్ప ఇప్పటివరకు ఎవరు ఇలే. కనుక నేను మీకు ఈ సవాల్ ఉంచుతున్నాను. ఇట్స్ ఎ స్పిరిచువల్ ఛాలెంజ్ ఫర్ యూ టు బి బ్లెస్డ్. మీరు దీవించబడటానికి, వాక్యం యొక్క ఫలాలు పొందుకోవటానికి ఇదొక గొప్ప అవకాశం. మీ యంగ్ పీపుల్, యంగ్ చిల్డ్రన్ who are studying graduation level, intermediate level, then who are appearing for future, ఎవరైతే భవిష్యత్ కొరకు సిద్ధమవుతున్నారు వాళ్ళు, they can be the young partners of ఏసే అన్నదాత ప్రాజెక్ట్.
మీరు ఉద్యోగాల్లో ఉన్నారు, వ్యాపారాల్లో ఉన్నారు, సక్సెస్ఫుల్గా ఉన్నారు, జాయిన్ యాజ్ ద డోనర్ గ్రూప్. ఇన్ ద డోనర్ గ్రూప్, ఏసే అన్నదాత డోనర్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు 1000 రూపాయలతో. కనుక ఇది మనం సఫలమవుతుందా లేదా అనే దాని మీద కేంద్రం ఉంచాలి. మీరిచ్చిన ప్రతి రూపాయి రైట్ పర్సన్కి వెళ్తుందా, రైట్ టైంలో వెళ్తుందా, రైట్ వేలో వెళ్తుందా అనేది ఎష్యూరెన్స్ కావాలి. దట్ ఈజ్ ఏసే పరిష్కారం. అదే ఏసే పరిష్కారంలో గొప్పదాన్ని. నో సింగిల్ రూపీ మిస్యూజ్డ్ in these 17 years. You can see the accounts at any time. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రాజెక్ట్ కోసం మీరు ప్రార్థన చేయాలి. 11th జనవరి 11కి మేము ఇవన్నీ సిస్టమేటిక్ చేసుకుంటూ టార్గెట్ 10,000లో 500 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 1,000, 1,500, 2,000 అట్లా అంచెలంచెలుగా సర్ప్లస్ పెంచుతూ వెళుతూ సేవ చేస్తాం. కనుక 5 months ఆఫ్ టెస్ట్ పీరియడ్ దేవుడు నాకు ఇచ్చాడు. రిగరస్ ట్రైనింగ్. యూ కాంట్ బిలీవ్. నేను 5 గంటలకు ముందే లేచి వెళ్ళి కూరగాయల మార్కెట్లో ఉండి కూరగాయలు కొనుక్కొస్తాను. మధ్యాహ్నం 2-2:30 వరకు డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్లో కూడా ఉండి సేవ చేశాను. యూ కాంట్ బిలీవ్ మీ, నేను ప్లేట్స్ క్లీన్ చేశాను. యాజ్ అ నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ బిషప్స్ ఇన్ ఇండియా, 300 బిషప్స్ ఉన్నారు నాతో. నేను ఎంగిలి ప్లేట్లు కడిగాను. ఇట్స్ మై టెస్ట్ మనీ ఫ్రెండ్స్. ఐ క్రైడ్ మెనీ టైమ్స్ ఫర్ ద హంగర్ పీపుల్. ఎన్నో దినాలు వాళ్ళ కోసం ఏడ్చి ప్రార్థన చేశాను. అర్థమవుతుందా? పాత్రలు తోమాను. నేను సొంతగా వెహికల్ మీద నేను డ్రైవ్ చేసి పాత్రలు మోసుకెళ్ళి భోజనాల దగ్గర ఉండి వడ్డించి 5 మాసాలు ఒక పెద్ద పరీక్ష యజ్ఞం చేశాను. నేను చెప్పకపోతే మీకు ఎవరికి తెలియదు. చాలామంది అనుకుంటున్నారు ఎక్కడో విదేశం నుంచి డబ్బు వస్తుంది. నో, విదేశం డబ్బు కాదు. ఒక వ్యక్తి యావరేజ్ పర్సన్ పెళ్లి చేయాలి అని అంటే 500 మందికి భోజనం పెట్టాలంటే నెలలు సిద్ధం పడతాడు. నేను ఎవ్రీ డే 600 అప్ టు 600 పీపుల్, ఇప్పటికి 70,000 మందికి 5 నెలల్లో భోజనం పెట్టాను. 70,000 మందికి ఇంచుమించుగా నేను భోజనం పెట్టగలిగాను మధ్యాహ్నం. గాడ్ గేవ్ మీ ద ఎక్స్పీరియన్స్ టు సర్వ్. మంచి సేవ చేయడానికి దేవుడు నాకు అనుభవాన్ని ఇచ్చాడు. ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, ఈ 3 క్లబ్స్ ఆర్ 4 క్లబ్స్ ఇంకా నేను యాడ్ చేస్తాను. విమెన్స్ క్లబ్ కూడా ఆలోచన ఉంది. ఏసే అన్నదాత విమెన్స్ క్లబ్ చేస్తాను. నేను చేస్తాను కొన్ని ఇంకా రకరకాల ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. సో ఇట్లా 3 or 4 క్లబ్స్ ద్వారా మీరు యూ కెన్ జాయిన్ ఇన్ దిస్ మూవ్మెంట్ అండ్ యూ కెన్ బీ ద వాలంటీర్ ఫర్ దిస్. మీరు చేయొచ్చు, సేవ చేయొచ్చు. కాబట్టి వీటన్నింటి ద్వారా మీరు సేవ చేసి అనేక మందిని ఆహారంతో సంతృప్తి పరచాలని నేను కోరుతున్నాను. వారు తిని తృప్తి చెందారని రాసింది బైబిల్లో. దే ఆల్ షుడ్ గెట్ ద కంటెంట్మెంట్. తృప్తి పడాలి వాళ్ళు. అట్లాంటి కృప దేవుడిచ్చేందుకు నేను ప్రార్థన చేస్తున్నాను. కనుక ఏసే పరిష్కారం వరల్డ్ రినౌడ్ ప్రోగ్రామ్గా మార్చబడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటి వరకు నేను దీన్ని బయటికి తీసుకెళ్ళలేదు. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ 5,000 ఎపిసోడ్స్ అవగానే నాకు టైటిల్ క్లియరెన్స్ ఇచ్చారు. నా దగ్గర డబ్బు లేక నేను సర్టిఫికెట్ పొందటానికి కావలసినటువంటి ప్రిపరేషన్కి డబ్బు లేక నేను చేయలేకపోయాను. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్,
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, వెరీ ప్రెస్టీజియస్ ఇన్ ఇండియా, గ్లోబల్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇంటర్నేషనల్. వరల్డ్ రికార్డ్స్ యూనివర్సిటీ వారు యునెస్కో ఎఫిలియేటెడ్ డాక్టరేట్, యునెస్కో ఎఫిలియేటెడ్ వరల్డ్ కింగ్ టైటిల్. ఇలా యేసే పరిష్కారం ఎన్ని చేసింది, కానీ ఎన్నడూ బయటికి పోలేదు. ఇవాళ దాన్ని విస్ఫోటనాత్మకంగా తీసుకెళ్ళాలన్న ఆలోచన ఉంది నాకు. 4th టైం వచ్చేటప్పటికెల్లా ఒక నేషనల్ ఛానల్లో మళ్ళీ బైబిల్ చేసే స్థాయికి నేను ఖచ్చితంగా రావాలని నాకు ఆశ ఉంది. అంటిల్ మై లాస్ట్ బ్రీత్ ఐ మస్ట్ ప్రీచ్. నేను రోజు వాక్యం చెప్పాలి, నేను బతికినంతకాలం అది ప్రసారం కావాలి. అది నా యాంబిషన్, నా దర్శనం, నా హృదయ వాంఛ. ఇట్ మే బి ద పర్పస్ ఆఫ్ గాడ్ ఆల్సో ఫర్ మీ, ఐ థింక్. లేకపోతే ఇట్లా జరగదు. 17 సంవత్సరాలు నాన్ స్టాప్గా జరిగింది. ఛానల్స్ వాళ్ళు ఇబ్బంది పెట్టారు, డబ్బుకి నేను ఇబ్బంది పడ్డాను. యూ కాంట్ బిలీవ్ మోర్ దాన్ 25 days వితౌట్ హ్యావింగ్ సింగిల్ పైసా ఇన్ మై పాకెట్ ఐఎమ్ కండక్టింగ్ దిస్. పైసా లేకుండా 25 రోజులు నెలలో నేను గడిపిన రోజులు ఉన్నాయి. ఇప్పటికీ యేసే పరిష్కారానికి స్టూడియో లేదు. ఇప్పటికీ యేసే పరిష్కారానికి స్టూడియో లేదు. 2 సంవత్సరాలు 5 లైవ్ ఛానల్స్ రన్ చేశాను. ఎందుకు ఈ సాక్ష్యం ఇవాళ నేను స్పెషల్గా మీ ముందు ఉంచుతున్నానంటే, ఐఎమ్ టేకింగ్ ఎ గ్రేట్ టర్న్ టుడే. సో దేవుడు నాతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నారు. కొన్ని దినాలుగా నేను ఎక్కువ ప్రభుతో గడుపుతూ ప్రభు నుండి చాలా విషయాలు నేను మినిస్ట్రీ విషయంలో నేను గ్రహించుకోగలిగాను. హిస్ ప్లాన్స్ ఫర్ మీ ఆర్ ఎంటైర్లీ గ్రేట్ అండ్ డిఫరెంట్. అది నాకు ఆశ్చర్యాన్ని ఇచ్చింది. కనుక ఒక అల్పుని దేవుడు ఇంతగా తీసుకొని పోగలుగుతాడు అని అంటే శ్రేష్ఠులైన వాళ్ళు ఇంకా పైకి వెళ్తారు. సహోదరుడా, సహోదరి, ఇది నేను ఒక స్పెషల్ మెసేజ్గా మీ ముందుకు తెస్తున్నాను. ఇవాళ ఒక స్పెషల్ ఎపిసోడ్గా మీ ముందుకు తెస్తున్నాను. ఎన్ని వేల ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర, వేల ఫొటోస్ ఉన్నాయి, వందలాది వీడియోస్ ఉన్నాయి. కానీ ఎవరు తెలియదు ఎట్లా పెడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరు తెలియదు. న్యూస్ పేపర్స్లో లేవు, టీవీ న్యూస్లో లేవు. ఎట్లా తెలుస్తుందండి? దేవుడు నాతో మాట్లాడారు, చాలా స్పష్టంగా మాట్లాడారు వాక్యంలో. సకల జనులకు దీనిని తెలియపరచమని మాట్లాడాడు. యేసు పుట్టుక సకల జనులకు తెలియపరచబడింది. ఇది యేసు కార్యం సకల జనులకు తెలియపరచబడాలి. ఆయన చేసిన ప్రతి కార్యము ప్రచురం చేయబడింది అని రాసి ఉంది బైబిల్లో. ఇట్స్ నాట్ రాంగ్ మై ఫ్రెండ్స్, ఇట్స్ నాట్ రాంగ్, ఇట్ ఈస్ బిబ్లికల్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ బిబ్లికల్. ఇది వాక్యానుకూలం, ప్రచురం చేయాల్సిందే. యేసయ్య చేసిన ప్రతి కార్యం ప్రచురం చేయాల్సిందే. 70,000 మందికి ఒక బిషప్ క్రైస్తవుడు అన్నం పెడితే 10 మందికి తెలియద్దండి. మీరు నోటితో పక్క ఇంటి వాళ్ళకి చెప్పండి, మా బిషప్ ఇట్లా పెట్టాడు, ఇట్లా చేస్తున్నాడు. యూ షేర్ దిస్ గుడ్ న్యూస్ టు ఆల్, మిరాకిల్ టు ఆల్. ఇది మీ బాధ్యతగా తీసుకొని మీరు కూడా అనేకులు చెప్పండి. పశువుల కాపర్లు ప్రభువును చూచి చెప్పినట్టుగా యూ కెన్ విట్నెస్ దిస్ in your city, in your town, in your capital of the district. ఇది జరుగుతోంది. సహోదరుడా, సహోదరి, డోంట్ టేక్ ఇట్ సిల్లీ ఆర్ ఈజీ. దేవుని కార్యం ఇది. ఆకలి యొక్క విలువ మీకు తెలుసునా? ఒక పూట అన్నం మాని చూడండి, సిన్సియర్గా మానండి. మీకు ఒక మాట చెప్తాను, మీరు ఆశ్చర్యపడరు కదా. 4 months నేను అన్నం మానేశాను. ఆగస్టు 6 స్టార్ట్ చేశాను. ఆగస్టు 10 నుంచి డిసెంబర్ 10 వరకు నేను భోజనం మాని
ఆకలి అంటే నా పొట్టలో ఎట్లా ఫీలింగ్ ఉంటుందో చూశాను. ఇట్స్ ట్రూ మై ఫ్రెండ్స్. 4 మాసాలు వరన్నం మానాను. ఆకలి అంటే చూశాను. ఆకలేసినప్పుడు వచ్చే పరుగు చూశాను ఆహారం వైపు. ఇన్ మై సైడ్, ఇన్ మై సెల్ఫ్, ఇన్ సైడ్. అదే కంటిన్యూస్గా కొన్ని దినాలు ఆకలిస్తే ఎట్లుంటుంది? హెల్ప్లెస్ పీపుల్ హౌ కెన్ దే ఈట్? పక్షవాయువు వచ్చిన వాడు ఎట్లా అన్నం తింటాడు? క్యాన్సర్ రోగి ఎట్లా అన్నం తింటాడు? ఎయిడ్స్ రోగికి ఎవరు పనిస్తారు? ఓల్డ్ రిక్షా పుల్లర్కి, శక్తుడికి పోయినడికి, తోపుడు బండి లాగేవాడికి ఎవడు పనిస్తాడు? తండ్రి చచ్చిపోయినవాడికి అన్నం ఎవడు పెడతాడు? భర్త చచ్చిపోయిన స్త్రీ ఎక్కడ పోవాలి పని కొరకు? దేర్ ఇస్ ఎ గ్రేట్ నీడ్ ఇన్ ద సొసైటీ ఇన్ హంగర్ రిలీఫ్. పేద విద్యార్థులు తిండి లేక చదువు మానేసి కూలికి వెళ్ళిపోతున్నారండి. చైల్డ్ లేబర్ వెళ్ళిపోతున్నారండి కూలికి, తిండి లేక. పాఠశాలలకు వెళ్తే అన్నం పెడతారు మధ్యాహ్నం పూట, అది చాలక చైల్డ్ లేబర్కి వెళ్ళిపోతున్నారు. ప్రాస్టిట్యూషన్కి వెళ్ళిపోతున్నారు తిండి లేక. భోజనం లేక వ్యభిచారానికి వెళ్ళిపోతున్నారు. పిల్లలను పస్తు పెట్టలేక భర్తలు చనిపోయిన విధవరాండ్రు పడుపు వృత్తిని ఆశ్రయిస్తున్న వారు ఉన్నారు. బట్ యు ఆర్ సైలెంట్ యాజ్ ఎ క్రిస్టియన్ మై ఫ్రెండ్. నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు నాకు అర్థం కాదు. నెల రోజుల నుంచి నేను వాక్యంలో చెబుతున్నాను, 2 పూట్ల ఫోటోస్ చూపించి చెబుతున్నాను. నో సింగిల్ పర్సన్ కేమ్ ఫార్వర్డ్. వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చర్చ్? What the church is doing, making semi-Christmases continuously, banquets on banquets and banquets. People are starving. You are making banquets like a Herod. విందులు చేసుకుంటున్న క్రైస్తవయమా, ఆకలితో ఉన్నటువంటి పొట్ట వైపు చూడమని ప్రభు పేరు పిలిపిస్తున్నా. యేసే అన్నదాత ప్రాజెక్ట్ January 11th అఫీషియల్ లాంచింగ్. ఈ గ్రేట్ హంగర్ రిలీఫ్ మిషన్ యేసు క్రీస్తు శక్తితో నడుస్తుందని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ ఓపెన్ ఛాలెంజ్ మీకు ఇస్తున్నాను. మీ ఇంట్లో మీరు ఆడపిల్లలు ఉంటే యేసే అన్నదాత విమెన్స్ క్లబ్లో జాయిన్ కండి. చిన్నపిల్లలు ఉంటే యేసే అన్నదాత చిల్డ్రన్ క్లబ్లో, డోనర్స్ క్లబ్లో జాయిన్ అవ్వండి. మీ ఇంట్లో యంగ్ పార్ట్నర్స్ ఏమనొస్తుంటే యేసే అన్నదాత యంగ్ పార్ట్నర్స్ క్లబ్లో జాయిన్ అవ్వండి. మీరు ఉద్యోగస్తులైతే, బిజినెస్ పీపుల్ అయితే యేసే అన్నదాత ఎల్డర్స్ డోనర్స్ క్లబ్లో జాయిన్ అవ్వండి. యూ సెలెక్ట్ ద పీపుల్ హూమ్ యూ వాంట్ టు ఫీడ్. ఎవరికి అన్నం పెట్టాలనుకున్నావో నువ్వే సెలెక్ట్ చేసుకో. నేను ముగిస్తున్నాను. ఈ బర్డన్ఫుల్ మినిస్ట్రీని యేసుక్రీస్తు పేరిట ప్రారంభించడానికి ఈ దినం అభిషేకిస్తున్నా. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించమని అడుగుతున్నా. మా రక్షకుడా, యేసే అన్నదాత, యేసే ఉపాధికర్త, యేసే ఆత్మరక్షకుడు, యేసే ఆరోగ్య రక్ష, యేసే ప్రాణప్రదాత, యేసే విద్యాదాత, అన్నీ మీరే ప్రభు. బైబిల్ అంతా ఇవే చెబుతుంది. ఇవన్నీ మా జీవితం ద్వారా రుజువు చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండను గాక, ఆమేన్.